హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి మనకు అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి వితౌట్ ఎక్స్పీరియన్స్. ఓకే, డిగ్రీ అర్హత అనమాట. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వాటికి అర్హతలు ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫుడ్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అంటే ఇది చాలా మంచి అవకాశం. అధికారి హోదా ఉద్యోగానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. ఓకేనా? సో జస్ట్ మీ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తే రాత పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చేస్తారండి. చేరితే అంటే మనకు జాబ్ వస్తే నెలకు 70,000 రూపాయలు జీతం అండి. మామూలు విషయం కాదు కదా. సో ఇంత మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అధికారిక నోటిఫికేషన్ ఇంకా అధికారిక వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి జాబ్ కొట్టాలి, జాబ్స్ ఎక్కడున్నాయి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా నేను చెప్పే నాది ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు, మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు తెలియదండి మీకు అది. సో అంత బాగా మోటివేషన్ వస్తుందండి మీరు లైక్ చేయడం ద్వారా. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడానికి ఒక ఎంకరేజ్మెంట్ కూడా దొరుకుతుందన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మేల్స్ అండ్ గర్ల్స్ అందరూ, ఫీమేల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్తో అంటే నెలకు 70,000 రూపాయల జీతాలతో మనం లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఒక భద్రత, ఉద్యోగ భద్రత, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వీళ్ళు పర్మనెంట్ పద్ధతిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ని విడుదల చేశారండి. చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అన్నిటికీ ఎక్స్పీరియన్స్లు అడిగారు. కానీ ఈ నోటిఫికేషన్లో కూడా మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా గ్రూప్ బి లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయండి. చూడండి, అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ విభాగంలో కూడా ఉంది అప్లై చేయడానికి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ జనరల్ విభాగంలో కూడా ఉందండి. అధికారి హోదాతో ఉద్యోగం అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 18 ఏళ్ళు ఉండాలి అప్లై చేసుకోవాలంటే మీకు మినిమం. అలాగే 30 ఏళ్ళ వరకు కూడా వయసు ఉండొచ్చు. 18 to 30 years ఏజ్ లిమిట్ అనమాట. ఒకవేళ మీరు SC ST అయితే మీకు ఒక 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా? ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు అనమాట. చూద్దాం. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్ విభాగానికి 30 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 35,400 రూపాయలు బేసిక్ పే అండి. చూసారా బేసిక్ పే ఎంత ఉందో? 35,400 రూపాయలు. కొన్ని ఉద్యోగాలకు ఇదే ఉంటుంది శాలరీ, కానీ ఇక్కడ వీళ్ళు ఇది బేసిక్ పేనే ఇచ్చారనమాట. ఇంకా మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 70,000కు పైగా శాలరీ మీ అకౌంట్లో పడుతుంది ఎవ్రీ మంత్ కూడా. మంచి అవకాశం అండి. కొంచెం కష్టపడండి, ఇలాంటి జాబ్స్కి సెట్ అయిపోతారు. సో ఒక్క పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఇచ్చారు. అంటే జనరల్ కేటగిరీలో చాలామందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ చేసి ఉంటే, లేదా హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, ఇంకా వెటర్నరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి ఎన్ని డిసిప్లైన్స్. ఇందులో మీకు ఏ ఒక్క డిసిప్లైన్ ఉన్నా కూడా, అంటే దేంట్లో మీరు డిగ్రీ పాస్ అయినా సరే, ఎంత పర్సెంటేజ్తో పాస్ అయినా సరే సంబంధం లేదు. జస్ట్ ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి అంతే. వితౌట్ ఎక్స్పీరియన్స్తో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సెలెక్ట్ అయితే మంచి లైఫ్ అనమాట. ఇక జనరల్ విభాగానికి చూడండి, ఇది కూడా సేమ్ పే స్కేల్, ఏజ్ లిమిట్ కూడా సేమ్. మనకు మొత్తం 4 పోస్టులు ఉన్నాయండి. 3 ఓపెన్ కేటగిరీ, అన్రిజర్వ్డ్, ఎవరికి కేటాయించబడి అందరూ అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఓబీసీ వాళ్ళకి కేటాయించారు. సో దీనికి అగ్రికల్చర్ విభాగం కానీ, హార్టికల్చర్ కానీ, ప్లాంటేషన్ కానీ, అంటే పైన చెప్పిన వాటిల్లో మీకు ఏదున్నా మీరు వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. 2 రకాల పోస్టులు ఉన్నాయి సేమ్ క్వాలిఫికేషన్తో. కాబట్టి మీరు దేనికైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. క్లియర్? సో అర్హతలు అయితే మీకు తెలిసిపోయాయి కదా. ఇక ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఫీజు అనేది ఎంత ఉంది అంటే, చూడండి ఇక్కడ మనకు అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి, అసిస్టెంట్ మేనేజర్కి 300 రూపాయల ఫీజు ఉంది. కేవలం 300 రూపాయలు మాత్రమే. గ్రూప్ ఏ పోస్టులకు అయితే 500 ఉంది. అది మనకు అవసరం లేదు, అది ఎక్స్పీరియన్స్ కావాలి. ఓన్లీ 300 రూపాయలతో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఉద్యోగాలకు. ఓకే, సో మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి.
ఇక ఈ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు, ఆడవాళ్ళకు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ అయినా ఆడవాళ్ళకి లేదనమాట, ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి. 2.5 గంటల సేపు సమయం పెడతారు, 100 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. మనకి ఏముంటాయి, నార్మల్గా జనరల్ అవేర్నెస్, ఇంకా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఇంగ్లీష్, రీజనింగ్ ఒకే పేపర్లో అంటే ఒకే సెక్షన్లో 20 క్వశ్చన్లు వస్తాయి, మూడింటికి కలిపి. కరెంట్ అఫైర్స్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. అంటే 10 క్వశ్చన్లు వేసుకోండి, చాలా సింపుల్ అనమాట. తర్వాత ఏపీడిఏ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించి అంటే ఆ సంస్థ గురించి క్వశ్చన్స్ వస్తాయి, 30 క్వశ్చన్లు వస్తాయి, దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత మ్యాథ్స్ ఓకేనా, డిగ్రీ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మనకు ఏదైతే మీకు డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి అవి వస్తాయండి. తర్వాత ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది మనం అప్లై చేసే ఉద్యోగాలకు. సో క్లియర్ కదా. దాని తర్వాత మీకు వెరిఫికేషన్స్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అవ్వాలి, మెరిట్ లిస్ట్లో రావాలి పేరు అనేది. అయితే రిటన్ టెస్ట్లు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఆల్ ఇండియా వైజ్ అయితే మనకు సెంటర్స్ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, తెలంగాణలో కూడా ఉంటాయి. తర్వాత ఇన్ఫామ్ చేస్తారు, మీరైతే అప్లై చేసుకోండి. ఎప్పటిలోపల అప్లై చేయాలంటే జూలై 14వ తారీఖు కల్లా ఆన్లైన్లో అప్లై చేయాలి. కింద లింక్స్ ఉన్నాయి, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకొని ఎవరు మిస్ చేయదు. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తాయండి, కాబట్టి ఫాలో అవ్వండి. ఓకే, మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.